హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ రోజు అయితే మనకైతే నెగిటివ్లోనే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 700 పాయింట్ మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 171 పాయింట్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, మీకు ఇక్కడ మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటి అంటే, మీరు కనుక డైరెక్ట్ అప్ స్టాక్ ఓపెన్ చేసి చూశారనుకోండి, నిఫ్టీ వచ్చేసి మనకి 140 పాయింట్స్ మాత్రమే మీకు లాస్లో ఉంటుంది. సెన్సెక్స్ వచ్చేసి 384 పాయింట్సే ఉంది. ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 600 పాయింట్స్ వస్తుంది, కానీ ఇక్కడ మీకు 700 పాయింట్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే, సెటిల్మెంట్ జరిగిన తర్వాత అయితే ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇది అందుకనే కొద్దిగా మీకు వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇంకా ఇప్పుడున్న అన్ని మార్కెట్లు మనకి పాజిటివ్గానే ఉన్నాయి, బట్ మన మార్కెట్లే నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. సో ఇంకా మనకి మార్కెట్లో ఏమైనా మూమెంట్ ఉందా అని మీరు కనుక అప్ సైడ్ కనుక చూస్తే కనుక అస్సలు లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే చూడండి, మీకు ఇక్కడ మీకు ఇండియా విక్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయాలి.